6 స్థానాల మీద ఆచితూచి అడుగులేస్తున్నారు చంద్రబాబు అని చెప్తుంది ఈనాడు. ఏదైతే తాజాగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం విషయాలు ఈనాడు జ్యోతిలో చూడాలా, వైసీపీ విషయాలు సాక్షిలో చూడాలి. తెలుగుదేశం పార్టీ ఇంకా 6 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. వాటిలో చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్ స్థానాలు ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్ కేటాయించాలని అడుగుతుంటే ఆయనకి చీపురుపల్లి నుంచి వెళ్ళమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ కారణంగా ఈ 2 పెండింగ్లో పెట్టారు. అదే సమయంలో విజయనగరం లోక్సభ స్థానాన్ని బీజేపీ నుంచి తీసుకుని రాజంపేట ఇచ్చే అంశం తెలుగుదేశం పార్టీ పరిశీలన ఉంది. అదే జరిగితే విజయనగరం లోక్సభ స్థానాన్ని కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తారు. అది ఒకటి పెండింగ్లో ఉంది. ప్రకాశం జిల్లా దర్శి టికెట్ ఆశించినటువంటి సిద్ధారాఘవరావుకి ఆయన రెడీలో ఉన్నారు రావడానికి. కాకపోతే ఇక్కడ దర్శి సీట్ ఆయనకు కాకుండా ఆయన కోడలకి ఇవ్వడం కోసం ఆ దర్శి కూడా పెండింగ్లో పెట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్ పేరు గౌడ్తో పాటు వైకుంఠం మల్లికార్జున ఆయన సోదరి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి, అందుకని ఆపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్కి సంబంధించి ఓ పక్కన మంత్రి వెళ్ళారు అక్కడికి. అయితే ఈలోపు లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్తో పాటు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడి పేర్లు పరిశీలిస్తున్నారు, అందుకే ఆపారు. గుమ్మనూరుకి ఇస్తే ఇప్పుడే ఇచ్చేస్తే కొట్టుకుంటారని కొద్ది రోజులు లేట్ చేసి చివరిలో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అనంతపురం అర్బన్ టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇది బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు కాపు రామచంద్రరెడ్డిని దించడానికి. అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్ రాజు పోటీ పడుతున్నారు. చెంగల్రాయుడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది.